హలో ఫ్రెండ్స్, నేను మీ తెలుగు అమ్మాయి లావణ్య. సో ఈరోజు వచ్చేసరికి ఏంటంటే మన రెసిపీ ఎర్లీ మార్నింగ్ కొంచెం బ్రేక్ఫాస్ట్ దగ్గర కన్ఫ్యూజ్ అవుతాం. జనరల్లీ దోశ, ఇడ్లీ ఇలా అనేది. సో ఏమీ లేకుండా సింపుల్గా, చాలా సింపుల్గా ఒక బ్రెడ్ ఉండి అవకాడో ఉంటే ఎంత ఈజీగా బ్రేక్ఫాస్ట్ చేసేసుకోవచ్చు అనేది బ్యాచిలర్స్కైనా అబ్రాడ్లో ఉండే స్టూడెంట్స్కైనా సరే ఇప్పుడు ఈ రెసిపీ ద్వారా చెప్తాను. సో మీ దగ్గర అయితే బ్రెడ్ కానీ అవకాడో కానీ ఉంటే అవకాడో శాండ్విచ్ అనేది ఎలా చేసుకోవాలని చూపిస్తాను. ముందుగా ఒక ఆనియన్ తీసుకొని, సో నేనైతే ఒక్క అవకాడో కాబట్టి హాఫ్ ఆనియన్ హాఫ్ టమాటో కట్ చేసుకున్నాను. సో 1 అవకాడో కూడా మంచిగా స్మాష్ చేసుకొని కట్ చేసుకున్న ఆనియన్స్, టమాటో చిన్న చిన్న చాప్గా చేసుకొని స్క్వేర్ షేప్లో మొత్తం ఈ స్మాష్ చేసుకున్న అవకాడోలో వేసేసి దానిలో లిటిల్ బిట్ ఆఫ్ కారం, లిటిల్ బిట్ ఆఫ్ ఉప్పు, లిటిల్ బిట్ ఆఫ్ బ్లాక్ పెప్పర్ పౌడర్ యాడ్ చేసి దాంట్లో మనం లైమ్ అనేది స్క్వీజ్ చేసుకొని సో మంచిగా మిక్స్ చేసుకొని అది పక్కన పెట్టుకోవాలి. అదేవిధంగా నా దగ్గర అయితే శాండ్విచ్ మేకర్ ఉంది. సో శాండ్విచ్ మేకర్లో మన యొక్క 2 బ్రెడ్స్ అనేవి పెట్టేసి, ఇది చూసారు కదా, ఇది రెడ్ లైట్ అనేది అదే గ్రీన్ లైట్ అనేది ఆన్ అవుతూ ఉందంటే ఇది స్టిల్ కుక్ అవుతూ ఉన్నట్టు, సో టోస్ట్ అవుతూ ఉంది. సో ఈ గ్రీన్ లైట్ అయితే ఎప్పుడైతే ఆఫ్ అయిపోతుందో సో టోస్ట్ అనేది ఫినిష్ అయిపోయింది. సో మనం బ్రెడ్స్ తీసేసుకొని దానిలో నా దగ్గర అయితే స్పైసీ మయో, పెరి పెరి హాట్ చిల్లీ మయో ఉంది. సో దీనిలో నేను యాడ్ చేసుకొని ఏదైతే ఇందాక మనం అవకాడో అండ్ ఆనియన్ టమాటో ఏదైతే రెడీ చేసుకొని పెట్టుకున్నామో దాన్ని ఈ మధ్యలో అనేది ఫిల్ చేసేసి అగైన్ ఇంకో బ్రెడ్ అనేది స్లైస్ ఉంది కదా అది టాప్ పెట్టేసి ఈ విధంగా కట్ చేసుకొని శాండ్విచ్ లాగా తింటే అంతే, ఎంతో సింపుల్గా అయిపోయే బ్రేక్ఫాస్ట్ రెడీ. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చినట్టు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ ఫాలో మై ఛానల్.